దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా ఇన్ఛార్జ్ సంక్షేమాధికారి శారద తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓస్ భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలు దివ్యాంగుల సంఘాల నాయకులతో పాటు జిల్లా సంక్షేమాధికారి శారద పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున జిల్లాలో ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉన్నందున సిద్దిపేట జిల్లాలో ఈ రోజు అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు నిర్వహించామన్నారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు దండు శంకర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదన్నారు. ఇకనైనా తమ సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. మరి జిల్లాలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 3న రావడం జరిగింది. మరి వచ్చినప్పుడు కనీసం వికలాంగుల మీద ఒక అంశం కూడా మాట్లాడేది, వికలాంగుల ఆలోచన కూడా చేయకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా మరి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మరి ఇంద్రధనస్సు అనే పేరుతో 7 వరాలు కురిపించిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు కురిపించలేకపోయినారో మరి అర్థం కావట్లేదు. లక్షల కోట్ల రూపాయల వివిధ కార్యక్రమాలకు వెచ్చించవచ్చు, కానీ ఒక అవిటి వాళ్ళకు వెచ్చించడంతో అతిపెద్ద వ్యయమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అయినప్పటికీ మా ఆవేదనకు కొంత అవకాశం కలిగిస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఇది మీ దృష్టికి తీసుకొచ్చినట్టయితేనే మరి వాళ్ళ ఆవేదనకి ఇప్పుడు చెప్పగలుగుతారనే ఉద్దేశంతో